అంతయు చెప్పితివి అందులోన ఇంచించుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు నీ కొంచెము వచ్చు తెల్ల హరిగోరిను తింపమినార్య పూజిత అన్నాడండి. ఏంటో తెలుసా ఆ మాట? మంచితమైన ధర్మ జయమంతయు చెప్పితివి అందులోన ఇంచించుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెనినగాక నీకు నీ కొంచెము వచ్చు తెల్లా అన్నాడు. ఇక్కడ ఏంటంటే ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే అన్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ మీకు ఈ పద్యం అర్థం కావడానికి ఒక్కటే ఉదాహరణ చెప్తే మీకు కంపల్సరీగా అర్థం అవుతుంది. ఉదాహరణకి దమ్మపేటలో సాయిబాబా వారి మందిరం దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమండి మీరు చెప్పులు వేసుకొని లోపలికి రాకూడదు అని చెప్పారు, గోడ మీద రాశారు. ఒకరు చెప్పులు వేసుకొని లోపలికి వచ్చినట్టయితే మాత్రం మీ చెప్పులు తీసుకుంటాం, మీకు పెనాల్టీ వేస్తాం అని రాశారు. అప్పుడు ఏం చేస్తారు? లోపలికి వస్తారా? ఎక్కడ విడుస్తారు చెప్పులు? కానీ నేను మొన్ననే హైదరాబాద్లో మంచి ఖరీదైన చెప్పులు మంచిగా కొనుక్కొచ్చుకున్నా, నాకు బాగా ఇష్టం. ఇవి ఎక్కడ పోతాయో అప్పుడు లోపల వచ్చి మనిషి అంతా ఎక్కడ ఉంటుంది? బాబా మీద ఉంటుంది. ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆ మనిషి? గుంజులాట్లో ఉంటాడు. అమ్మ చెప్పులు ఏమో లోపలికి వస్తే పెనాల్టీ చేస్తారట. ఈ లోపల ఒకటి దొరికాడు అక్కడ ఎవరో. కాబట్టి పెనాల్టీ వేస్తా అన్నది ఎవరు? కమిటీ వాళ్ళు వాళ్ళు ఎవరు లేరండి వాళ్ళు అంటే, అమ్మ కమిటీ వాళ్ళు లేరా అయితే ఇక్కడ దాకా తెచ్చి పెట్టుకున్నాం కనపడేట్టు అంటారు. అట్లాంటి స్థితి నుంచి మనిషి బాబా మందిరం వాళ్ళు ఒక నియమం పెట్టారు, లోపలికి చెప్పులు తెస్తే తప్పు అన్నారు. ఉంటే ఉన్నాయి, పోతే పోయింది. వాళ్ళ నియమం పెట్టా, నియమమే. నేను నియమాన్ని పాటించాలి. ఉంటే ఉంటాయి బాబా దయ వాళ్ళు, పోతే పోతాయి అని గోడవతలు గొడవ. అందాక రాలా మనిషి. ఓహో ఇవాళ వీళ్ళు లేరా, ఇక్కడ మందిరం వాళ్ళు లేరా, అయితే ఎవరు పట్టుకునే వాళ్ళు లేరా అని లోపలికి రావటం అనే స్థితిలో ఉన్న మనిషి అంటే అక్కడ ఏంటి? ఆ మనిషి ఏంటట? ఆ పెనాల్టీకి భయపడే లోపలికి దాకా చెప్పులు లోపల బయట అని. తర్వాత ఏమవుతున్నాడు ఆ మనిషి? క్రమక్రమంగా ఆ పెనాల్టీ వాళ్ళు వేసి వాళ్ళు ఏమంటున్నారు? సార్ పర్లేదు సార్ మీ వరకు తీసుకురావచ్చండి అని అన్నారు అనుకోండి. ఎందుకండి నియమంటే నియమమే, నేను కూడా బయట విడుస్తాను అంటే దాన్ని ఏమంటారు? పద్ధతిని తమ స్వభావంగా మార్చుకోవటం అంటారు. అంతకుముందు మన కమిటీ వాళ్ళు ఉన్నారేమోలే అని బయట విడుస్తాను లోపల అని భయపడుతూ విడవడం. అదేమో ధర్మం అంటే చెప్పడానికి ఇవరికి వచ్చేది. ఇదేంటంటే గుణం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కష్టం ఇది అర్థం చేసి చెప్పడం, కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాం. అది ధర్మం. ఏంటి ధర్మం? ఏమంటే దమ్మపేట సాయిబాబా మందిరంలోకి వెళ్తున్నారా, జాగ్రత్త అండి, మీరు చెప్పులు మాత్రం మంచి ఖరీదైతేనే కానీ మీరు లోపల బయటికి విడిచి వెళ్ళిపోండి బయటనే, లేకపోతే వాళ్ళు పెనాల్టీ వేస్తారు, చెప్పులు కూడా గుంజుకుంటారట అని అంటే వాళ్ళకి భయపడి కనుక అక్కడ విడిస్తేనేమో ధర్మం. ఎందుకని? వాళ్ళు అక్కడ వేస్తారట అని పెనాల్టీ చెప్పిందేగా. కానీ వీడి లోపల అది కాదు. వాళ్ళు వేసేది ఏంటంటే పెనాల్టీ. అసలు నేను లోపలికి తీసుకెళ్ళమంటే కూడా నేను తీసుకెళ్ళను. బాబా మందిరంలో తీసుకెళ్తామండి. అసలు బాబా మందిరంలో చెప్పులు తీసుకెళ్ళొచ్చా? పోతే పోయినాయి, అపవిత్రం చేస్తాము మందిరాన్ని అని స్వభావంగా మారాల లక్షణం. ఎందుకు వేస్తారు? బాబా మందిరంలోకి ఇన్కమ్ లేక ఏమైనా చెప్పులు వస్తే డబ్బులు వేస్తామన్నారా? అంటే బాబా మందిరంలో చెప్పులు వేసుకొస్తే అపవిత్రం అవుతుంది, పాపం అనే ఉద్దేశంతో ఆ పాపం పుణ్యం అనే తేడా తెలవాలని మీకు పెనాల్టీ అని పెట్టారు. అంతే తప్ప కమిటీ వాళ్ళకి రోజు ఇక్కడ పెట్టి రాద్దాం చాలా చెప్పులు ఎవరు తెచ్చారని కూర్చుంటారా? కూర్చోరు. అంటే మీలో ఒక రకమైన క్రమశిక్షణ రావాలని పెట్టారు. ఆ క్రమశిక్షణే మీకు లక్షణం అయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? లోపలికి మేము ఎందుకు వస్తామండి, మీరు చెప్పినా మేము తీసుకురామని చెప్పులు అంటారు. అంటే అర్థం ఏంటంటే క్రమశిక్షణ కోసం మీరు పెట్టిన శిక్ష ఆయన యొక్క తత్వంగా మారింది, గుణంగా మారింది. అట్లా ధర్మం అని చెప్పి చెప్పటాలు కాదు, ధర్మం వాడి గుణంగా మారాలి అందరికీ. అప్పుడు భాగవతం సార్థకమైనట్టు. అటువంటి మానవుల యొక్క ధర్మాలు అనేవి వాళ్ళ గుణాలుగా మారే విధంగా ఏ కథలైతే ఉపయోగపడతాయో ఆ కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని మానవ జాతికి అందించు అని చెప్పి వ్యాస మహర్షికి నారద మహర్షి చెప్పాడు. అర్థమైందా మీకు? అంటే ధర్మాలు చెప్పడానికి పనికొస్తాయి, గుణాలుగా మారటం వాడి స్వభావంగా మారటం. ఇది మామూలుగా అర్థం కాదు, అంత తేలిక అర్థమయ్యేది కాదు. చెప్పటానికి కాదు, చెప్పబడ్డ మాటలు తన లక్షణంగా మారాలి, తన స్వభావంగా మారాలి. భయపడి కాదు, తన స్వభావం కదండి. ఆయన తప్పెందుకు చేస్తాడండి, మీరు చేయమన్నా చేయడంటారు. ఆయన స్వభావం. మీరు తప్పు చేస్తే ఊరుకోరట, ఇక్కడ బాగా శిక్షలు ఉంటాయట అంటే భయపడి చేయకపోతే దాని గురించి ఆలోచించడం.
స్వభావం అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా తప్పు చేయమన్నా చేయడు, ఎవరేం చేయరన్నా కూడా తప్పు చేయడు, అది స్వభావం అంటారు. అట్లా ధర్మం అనేటువంటి భగవత్ తత్వాన్ని ప్రతి మనిషి తన గుణంగా మార్చుకుంటే అప్పుడు సంతోషించేవాడెవరు? భగవంతుడు. భగవంతుడు సంతోషించాలంటే ధర్మాలు వాళ్ళ గుణాలుగా మారాలంటే భగవంతుని ధర్మబద్ధంగా నమ్మి సేవించి ఏ భక్తులైతే ముక్తి పొందారో వాళ్ళ కథలన్నీ కూర్చున్నటువంటి భాగవతాన్ని అందించు అని చెప్పి నారద మహర్షి చెప్పాడు. దాన్ని ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే నచ్చదు గుణ విశేషములెన్నినగాక అని అన్నారు నారద మహర్షి. అదొక్కటి పట్టుకున్నాడండి వ్యాసుడు భాగవతాన్ని రాశాడు. ఎటువంటి భాగవతం? అవనీ చక్రములోన ఏ పురుషుడే ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములం తప్పింపగాదాలు భక్తి విశేషంబు జనించును అట్టి భువన క్షేమంకరం వైన భాగవతామ్నాయము బాదరాయణుడుతా కల్పించే నేర్పొప్పగన్. పెద్దలందరూ జాగ్రత్తగా ఈ మాట ఏంటంటే ఈ భూమండలం మొత్తం కూడా ఏదైతే వింటే ప్రతి మనిషి కూడా ఏది వినడం ద్వారా, ఏది విని దాన్ని ఆకలింపు చేసుకోవడం ద్వారా హృదయంలో భక్తి ప్రోధి అయ్యి ఆ భక్తితో పరమాత్మను సేవించి పరమాత్మ తత్వంతో అనుసంధానమై ముక్తి పొందటానికి ఏ భక్తి అయితే కారణమవుతుందో ఆ భక్తి విశ్వవ్యాపితం కావాలంటే ఏ గ్రంథం అయితే ఉపయోగపడుతుందో ఆ గ్రంథమైన భాగవత అమ్నాయాన్ని పరమ నేర్పుతో, పరమ చాకచక్యంతో, పరమ నేర్పు, ఓర్పు, కరుణ ఇన్ని లక్షణాలతో వ్యాస మహర్షి అనే బాదరాయణుడు ఈ లోకానికి అందించాడు భూమండలం బాగుపడటానికి అని చెప్పి పద్యం చెప్తుంది. మళ్ళొక్కసారి వినండి. అవనీ చక్రములో, అవని అంటే భూమి, చక్రం అంటే మండలం, భూమండలం. అవనీ చక్రములోన ఏ పురుషుడు, పురుషుడు అంటే ఎవరండి? పురుషుడు అంటే మగవాళ్ళు, అంతేగా? పురుషుడు జీవుడు, అంతే కదండి? అంటే లోపల ఈ శరీరానికి ఉంది మగవాడ ఆడదా అని, లోపల ప్రతి మనిషికి లోపల ప్రకాశించేది ఆత్మ చైతన్యం. దానికి మగ తేడా, ఆడ తేడా ఉందా? మగ ఆడ అనేటువంటి తేడా కానీ పుట్టుక చావు అనేది కానీ లేనిది ఎవరికి? లోపల జీవుడు అంటే ఎవరు? ఆత్మ, అదే చైతన్యం. ఏనం వ్యక్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే అంటుంది భగవద్గీత. ఆ రకంగా చంపలేదు, చంపబడదు, ఎవరిని చంపదు, తనని ఎవరు చంపలేరు. ఎప్పటి శాశ్వతం, అది నిత్యం, అది సత్యం, అది ప్రకాశం. ఎవరది? ఆత్మ. అటువంటి ఆత్మ జీవి అనేటువంటి పరమాత్మ యొక్క ప్రతినిధి అయిన జీవి, ఆ ప్రాణం కలిగిన ప్రతివాడు జీవుడే, ఆడగాని మగగాని అందరికి, అంటే మానవుడు, ప్రతి పురుషుడు. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న, ఏ ఆమ్నాయం విన్న, దేని వింటే? మాధవుపై, భగవంతుడిపై, మాధవుపై లోక శరణ్యుపై. లోక శరణ్యుడు అంటే లోకంలో ఎవరికి ఆపదొచ్చినా, సర్వ లోకానికి ఆపదొచ్చిన, కరోనా వచ్చింది, ప్రపంచవ్యాప్తమైంది, కరోనా ప్రభావం తగ్గించు స్వామి అని చెప్పి ఎవరిని కోరారు? భగవంతుని కోరారు. అంతేకాని ఒక అమెరికా అధ్యక్షుడు కోరితే కాదుగా, రష్యా అధ్యక్షుడు కోరితే కాదుగా, అందరూ ఒక్కని భగవంతుని కోరుకోవాలి. లోక శరణ్యుపై భవములం తప్పింపగాదాలు. భవం అంటే ఏంటి? పుట్టుక. ఇప్పుడు వచ్చింది మళ్ళీ చూడండి, పుట్టుక తప్పించాలట. ఏ తప్పడానికి? పుట్టుక దేనికోసం, ఎందుకు తప్పాలి? ఏ తప్పించుకోవడానికి? సావును తప్పించుకోవడానికి పుట్టుక తప్పించుకోవాలి. భవములం తప్పింపగాదాలు, పుట్టుక తప్పించాలి అంటే ఆయనలో కలుపుకోవాలి. భక్తి విశేషం భుజనించును అంటే భక్తి విశేషంగా హృదయాల్లో ప్రోధి కావాలి. అట్టి భువన క్షేమంకరం వైన, లోకానికి క్షేమదాయకమైన భాగవతామ్నాయము, భాగవతం అనే అమ్నాయం బాదరాయణుడు అంటే వ్యాస మహర్షి తా కల్పించే నేర్పొప్పగన్, పరమ నేర్పుతో లోకానికి అందించాడు భాగవతం. ఇప్పుడు ఇక మీకు ఒక కథ చెప్తా, మీరు చెప్పండి. భాగవతం అయితే ఇచ్చాడు కదా, మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. గొలగముడి వెంకటేశ్వర స్వామి వారు వాళ్ళు చెప్పిన మాటలే. ఏదన్నా కనుక ఒక విషయాన్ని ఏమండి లలితా సహస్రనామం అంతా చేస్తున్నా అన్నారు, చేసేటప్పుడు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చదువుతారు. అంటే 16 అక్షరాలు లేకుండా కావాలి, రిధం కావాలని. ఆ రిధం కావాలని మంచిగా చదివానంటే ఇప్పుడు మీరు ఈ మధ్య తోడు మొదలు పెట్టారు, సౌందర్య మొదలు పెట్టారు, దానికో రిధం పెట్టారు. ఏంటో
ఇప్పుడు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం కృత పుణ్య ప్రభవతి అనాలి. తటిల్లేఖా తన్వీం తపసి వైశ్వానరవయీం నిషణ్ణాం షణ్ణాం అప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం రుజితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. దానికి ఏదో సరే ట్యూన్ పెట్టారు, ఏదో చేస్తున్నారు. ఏమని హరిజానావంత తిమిర మిహిర అని ఏదో అంటారు. సరే మీకు తోచినట్టు ఆ దాన్ని తిమిర మిహిర అనేది, తిమిర అంటే చీకటి, మిహిర అంటే సూర్యుడు. సూర్యుడు చీకటితో ఉంటాడా? ఉండడు కదా. అంటే మీకు ఎక్కడ పడితే అక్కడ విరవటం. అట్లా కాకుండా తర్వాత ఎక్కడ ఆపాలి? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంతా ఒకటే నామం, లలితా సహస్రనామాలు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి లైను 16 అక్షరాలు ఉన్నాయిగా, 8 గానే ఆపాలి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసార పంక నిర్మగ్న అంటే తెలుసా? లలితమ్మ వారిని ఏమంటున్నారు తెలుసా మీరు? సంసారం అనే బుడుగులో దిగబడిన దాన అంటున్నారు లలితమ్మని. సంసారం అనే పంకం, పంకం అంటే బురద, సంసారం అంటే ఏంటి? పుట్టుట చచ్చుట. పుట్టుట చచ్చుట అనే బురదలో దిగబడిందట. ఆ బురద కూడా ఎట్లుందట? కూపం. ఆ బుడుగులో దిగితే, ఏట్లోకి దిగితే ఇసుక కాబట్టి పైకి రావచ్చు. కానీ బుడుగులోకి దిగితే 2 కాళ్ళు దిగబడుతుంటాయి. పైకి రావాలని ఆరటంతో వీడు ఏం చేస్తాడు? ఒక కాలు పైకి అంటాడు. ఇప్పుడు ఈ కాలు ఏమవుతుంది? కిందకి. అప్పుడు ఈ కాలు పైకి రావాలని చూస్తాడు, ఈ కాలు కింద. మొత్తం మీద రాలేడు పైకి. పైకి రావాలంటే పైనుంచి ఒక క్రేన్ పెట్టాలి, దాన్ని పట్టుకొని రావచ్చు. ఆ క్రేన్ ఎవరు? భగవంతుడానికి క్రేన్ రావాలి మనకి. క్రేన్ అదే అర్థమైంది కదా. ప్రొక్లేన్ క్రేన్ ఏదో ఒకటి. దాన్ని నరసింహ కరావలంబ స్తోత్రం చెప్తారు కదా. కరావలంబం అంటే నాయన చేయూతనివయ్యా స్వామి అంటాడు. శ్రీమత్పయోనిధికేత చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని. అంటే కరావలంబం అంటే చేయూత స్వామి అని, చేయూత కావాలన్నది. ఇప్పుడు ఇందులో భాగవతం అనేటువంటి ఆమ్నాయంలో మొట్టమొదటి కథ ఏది ఉండాలి చెప్పండి. ఇప్పుడు భాగవతం అనేటువంటి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఇలా చెప్పేటప్పుడు ఏమన్నా అవన్నీ కరెక్టా లేదా తేడాలు ఉన్నాయా? ఈ తేడాలు ఉన్నాయా అని అడగటమే. ఎందుకు అడుగుతారు? తప్పించుకోవడానికి. తేడాలు ఉంటే చదవకుంటాడు కదండి అంటే టీవీ అయితే చూడొచ్చాడు. టీవీ చూడటం మానేసి తేడాలు ఉంటే సరి చేసుకొని చేయొచ్చుగా. సరి చేయడానికి ఎవరున్నారు? లేదు మాకు చెప్పేవాళ్ళు ఇక్కడ. మాకు చెప్పా అంటే మిగతా కొత్త కొత్త సీరియల్స్ అయితే చెప్పడానికి ఉన్నారు, ఇది చెప్పడానికి లేదు. అంటే కలియుగంలో తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు మానవుడు. అట్ట కాకుండా ఇక్కడ ఏమన్నాడు తెలుసా? భాగవతంలో అంటే భాగవత చదవాలండి, మరి ఏ రకంగా చదివితే తప్పు, దానికంటే బెటర్గా చదవకుండా ఉంటే బెటర్గా తప్పు చదివిన దానికంటే అంటారు. చదవకుండా ఉంటే బెటర్ ఎప్పుడు కాదు, చదివితేనే బెటర్. కాబట్టి అపశబ్దంబులుగూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుతున్ పాడుతున్ హరి భావించుతు పాటలను పాడుతూ వీణులను వినుతూ అశ్రాంతంబు కీర్తించుతున్ తపస్సులు సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా అన్నారు. అంటే మీరు అందులో తప్పులు ఉన్నాయి, చదవచ్చా లేదా అనేది కాదు. తప్పులు అంటే తప్పులన్నీ ఎకరాల కృష్ణమాచార్య గారు ఒక మాట అంటారు, ఈ తప్పు ఒప్పు అనేది ఎప్పుడు వచ్చింది? ఈ లోకం పుట్టానికే. భగవంతుడు ఎప్పటివాడు? లోకం పుట్టక ముందు వాడు. ఈ తప్పు ఒప్పు అని పండితులు చెప్పిందే కదా. ఈ తప్ప ఒప్ప అనేటువంటి మీమాంస కంటే అరవకుండా భగవంతుని ప్రార్థించవచ్చుగా. ప్రార్థించడానికి భాగవతం నేర్చుకోండి అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, భాగవతాన్ని ప్రారంభిస్తున్నాడు వ్యాస మహర్షి. సాధారణంగా ఏ కథతో ప్రారంభించవచ్చు భాగవతం? చెప్పండి ఏదో ఒకటి. కృష్ణుడు పుట్టడం. ఇంకా చెప్పండి. ఇంకా బా ఏంటది? ఎవ్వని జనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అట ఆయన రామకృష్ణ గారు చెప్పింది. అంతే. ఇంకా చెప్పండి. అంటే ఆయన అడిగింది ఏంటి సార్? గజేంద్ర మోక్షణం.
కృష్ణ నిర్యాణం అంటే ముందమ్మ ఏంటంటే భాగవతాన్ని ప్రారంభించినప్పుడు ఏం చేశాడంటే మీరెవరు కూడా నమ్మరు, ఇప్పుడు నేను చెప్పినా మీకు రుచించదు. దేంతో ప్రారంభించాడు చెప్పనా? పాండవుల యొక్క కుమారులు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళని చంపారే, ఆ చంపడంతో ప్రారంభించారు భాగవతాన్ని. ఇంత పుణ్యమైన భాగవతాన్ని చెప్పుకొని వ్యాస మహర్షి టెన్షన్ పడుతూ తిరుగుతుంటే నారద మహర్షి పైనుంచి వచ్చి అయ్యా లోకానికి సంబంధించి ధర్మాన్ని ఊరికి ఉపన్యాసాలు చెప్తే కాదు, ధర్మం నువ్వు ఆచరించు, ఎదుటి వాళ్ళని ఆచరించేట్టు చెయ్యి, ధర్మం అందరూ ఆచరిస్తే కనుక ఆచరించిన హృదయాలతో పవిత్రీకరించబడిన పవిత్ర మనస్సుతో నిర్మలమైన మనస్సుతో ఉన్నటువంటి సాధకులందరికీ పరమాత్మ సంతోషించి దగ్గర అవుతాడు, వాళ్ళకి మోక్షాన్ని ప్రదానం చేస్తాడు అని చెప్పి ఇన్ని కబుర్లు చెప్పిన తర్వాత ఓకే సార్ నారద మహర్షి గారు మీరు చెప్పినట్టేనని ధర్మముల్ ప్రపంచించిన మెత్తునే గుణ విశేషములనినగాక నీకు నీ కొంచెము వచ్చు తెల్ల హరిగోరిను తింపమినార్య పూజిత అని చెప్పాడు నారదుడు. ఏం చెప్పాడు? ఒక్కటే ధర్మాలు చెప్పితే కాదు, ధర్మం ఇది అని చెప్పిన తర్వాత వినాలి, వినటం కాదు హృదయంలో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవటం కాదు అది నీ స్వభావంగా మారాలి. నీ స్వభావంగా మారితే నిన్ను ఎవరు ప్రభావితం చేయాలని ప్రయత్నించినా సమస్య లేదు, అది ధర్మం కాదు, నేను ఒప్పుకోను, నాకు ఎదుటి మనుషులు ఎవరు బాధపడకూడదు నా వల్ల అనేటువంటి స్వభావం మీకు రావాలి అందరికీ. అప్పుడు భాగవతం సార్థకమైనట్టు. ఇది ఆ పద్యంలో ఆ లైన్ అర్థం. ధర్మముల్ ప్రపంచించిన మెత్తునే గుణ విశేషములనినగాక నీకు నీ కొంచెము వచ్చు కల్ల హరిగోరిను తింపమినార్య పూజిత. అర్థమైంది కదా? ఇప్పుడేనండి పాండవుల యొక్క పిల్లలు 5 చిన్న పసిపిల్లల్ని నరికి చంపారు. ఆ సంఘటనతో మొదలైంది భాగవతం. నిజంగా మీకు మనసుకు సంతోషం అనిపిస్తుందని ఆ మాట చెప్తే ఎంత బాధేస్తుంది. ఎందుకు అది పెట్టాడు వ్యాస మహర్షి? భాగవతానికి ఇంకా శుభమైన కథ ఏం లేదా? దాంతోనే మొదలుపెట్టాడు. ఎందుకు ఆ కథ చెప్తా ఇప్పుడు, అది వినండి. అవునా కథ కరెక్టే సార్, భలేగా స్టార్ట్ చేశాడండి, వ్యాస మహర్షి డెసిషన్ కరెక్టే అని అంటారా? ఏదైనా మేమైతే ఒప్పుకోవట్లేదండి, వ్యాసుడికి ఏం తెలవకపోవచ్చు, బహుశా మేము అప్పుడు ఏం కాబట్టి అడ్వైజ్ చేయలేకపోయాం అంటారా? చూద్దాం. ఇక ఏం జరిగిందంటే జాగ్రత్తగా వింది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. కురుక్షేత్ర యుద్ధం మొత్తం అయిపోయింది. అధర్మం పక్షాన ఉన్న వాళ్ళు ఎవరు? ధర్మ పక్షాన ఉన్న ఎవరు? పాండవులు. అధర్మ పక్షాన ఉన్నవాళ్ళు కౌరవులు. కానీ నిజానికి ఏంటంటే ఇద్దరు కౌరవులే, వీళ్ళు కౌరవులే వాళ్ళు కౌరవులే. కౌరవులు అంటే కురువంశం వాళ్ళు, పాండవులు కురువంశం వాళ్ళే, వీళ్ళు పాండవులు అంటే పాండురాజు పిల్లలు. ధృతరాష్ట్రుడి పిల్లలు ధార్తరాష్ట్రులు. అర్థమైనా? ధార్తరాష్ట్రులు. ఇప్పుడు మనందరికి లోకంలో ఏంటంటే ప్రతి పాండవులు అంటే ధర్మరాజు వాళ్ళ తమ్ముళ్ళు, కౌరవులు అంటే దుర్యోధనుడు వాళ్ళ తమ్ముళ్ళు. అట్టే అనుకుందాం, ఎందుకంటే ఉపన్యాసంలో ఎందుకు మేము డిస్టర్బ్ చేయటం. పాండవులు కౌరవులు మధ్య యుద్ధం జరిగింది. అధర్మ పక్షాన ఉన్నటువంటి 18 అక్షౌహిణుల సైన్యం మొత్తం పోయింది, తుడిచిపెట్టుకుపోయింది. దుర్యోధనుడికి తొడగలగొట్టాడు ఎవరు? భీముడు. చెరువుడని వాడు ఉన్నాడు. సైన్యం మొత్తం పోయింది. అప్పుడట అంటే మీరు ఎవరు ఏమనుకోవచ్చు చెప్తే, ఇక్కడ నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, మీరు కూడా ఎవరి పార్టీకి సంబంధిస్తే మీరు నన్ను అనుకుంటే నేను చేయగలను. ఒక పార్టీలో అందరూ వెళ్ళిపోయారు వేరే పార్టీకి, ఒక్కడే మిగిలాట, లీడర్తో పాటు ఇంకొకటి మిగిలాట. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, నీకు ఇప్పుడు సెక్రటరీ పదవి ఇస్తున్నా అన్నట్ట. మిగిలిన ఒకడే మిగిలాడు నాయకుడు, ఇంకొక్కడే జంప్ చేయకుండా అన్నాడు పార్టీలోకి, ఇవతలు మిగిలాడు. ఏం చేయాలి సార్, నాకేంటి సార్ పదవి అంటే, నేను ప్రెసిడెంట్ కదా నీకు సెక్రటరీ ఇస్తున్నా అన్నట్ట. ఇంకెవరున్నారు ఇవ్వడానికి? ఉన్నదే ఇద్దరు, ప్రెసిడెంట్ కాదు, రెండో పోస్ట్ సెక్రటరీ కదా. అట్టనే దుర్యోధన తొడగల కొట్టాడు, వాడి పని అయిపోయింది. ఎవ్వరు లేరు. సర్వ సైన్యాధ్యక్ష పదవి నేను తీసుకుంటా అన్నట్ట. అసలు ఉంటే కదా సైన్యమే లేదు, సర్వ సైన్యాధ్యక్ష పదవి నేను తీసుకుంటా అన్నాడు. ఎవరు? అశ్వత్థామ. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, ఆయన కొడుకు. ఎందుకని? దుర్మార్గాలు చేయడంలో నాకు బాగా సహకరించారు దుర్యోధనుల వారు. మీరు ఎప్పుడు కూడా దుర్మార్గంగా చేసిన ప్రతిదానికి నాకు బల అని చెప్పారు. మీ ఉప్పు తిన్నాను. మా నాన్నగారు కూడా మీ దగ్గరే ఉన్నారు. ఆ ధర్మానికి పాల్పడినటువంటి ధర్మరాజు భీముడు ఎవరిని ఎప్పటికప్పుడు చెందడానికి ప్రయత్నం చేస్తుంటే సహాయం చేశారు. పాప మీరే తోడగొట్టబడ్డారు. కాబట్టి ఇప్పుడు నాకు సర్వసైన్య అధ్యక్ష పదవి నాకు ఇచ్చేసే రాజా అన్నట్ట. వీడు రాజు అయితే తొడలివి పడ్డాడు, ఇచ్చాట. ఈయన సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు.
ఎప్పుడు రాత్రి బయలుదేరేట. నేను వెళ్తా పాండవ శిబిరాల మీదకి వెళ్తా, నరికి పడేస్తా అన్నట్ట. పాండవులంతా గెలిచి బ్రహ్మాండంగా ఉన్నారు అక్కడ శిబిరాల్లో. అనగానే ఇద్దరున్నారు ఇటువైపు. ఎవరు? అశ్వత్థామ పక్కన కృపాచార్యుడు అంటే మేనమామ, ద్రోణాచార్యుడు అంటే మీ అందరికీ తెలుసు కదా, అర్జునుడికి విద్య నేర్పిన బ్రాహ్మణుడు. ద్రోణాచార్యుడు భార్య పేరేంటి? కృపి. కృపి యొక్క అన్న కృపాచార్యుడు. అంటే ద్రోణాచార్యుడికి ఏమవుతాడు? బావమరిది. కృపాచార్యుడు పక్కన కృతవర్మ. ఈ ఇద్దరు అన్నారట, అశ్వత్థామ మేనలుడా తప్పయ్యా, రాత్రి యుద్ధం పగలపూట జరుగుతుంది. అప్పుడు వెళ్ళి నరికి ధర్మరాజు నరకు, అర్జునుడు నరకు యుద్ధరంగంలో. మాకు అభ్యంతరం లేదు. తప్పు అంటే ఏం మాట్లాడుతున్నారు మామయ్య, నాకు నీతి చెప్తున్నారా? మా నాన్న ద్రోణాచార్యుడిని నీతిగా చంపారా వాళ్ళు? అశ్వత్థామ హత కుంజరహ అంటే చంపలేదా? అన్యాయం కాదా అన్నట్టు అశ్వత్థామ. అంటే కృష్ణుడు చెప్పిన దాన్నే విమర్శించే స్థాయికి వచ్చాడు వీడు అశ్వత్థామ. అప్పుడు అన్నారటండి, నీ కర్మను ఉభో అన్నట్ట. ఎవరు? మేనమామ కృపాచార్యుడు కృతవర్మ. అప్పుడట వీరుడిలాగా ఖడ్గం తీసుకొని బయలుదేరాడు. వినండి జాగ్రత్త, చాలా ఇంట్రెస్టింగ్ కథ ఇది. ఖడ్గం తీసుకొని బయలుదేరాడు. వెళుతుంటే దారిలో ఒక భూతం ఎదురైందట. భూతం ఎదురై పోరాడిందట. ఎవరితో? అశ్వత్థామతో. పోరాడితే పోరాట పటిమ చూపించాడు. ఎంత గెలవట్లే అశ్వత్థామ. ఇక అప్పుడు కోపం వచ్చింది. అగ్ని వేదిక ఏర్పాటు చేశాడు. అగ్ని వేదిక ఎంత కొంచెం ఘోర తపస్సు చేశాడు. ఎవరు అశ్వత్థామ? ఎవరు శిష్యు? ఎవరు భక్తుడు అంటే శివుడు భక్తుడు. మరి తపస్సు చేసినప్పుడు ఎవరు ప్రత్యక్షం కావాలి? పరమశివుడు ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఎరా పిచ్చివాడా, ఏం తిక్క పనులు, నువ్వు పోయి నరుకుతావా? పాండవులు ఏం చేస్తావు నువ్వు అని అనలే. తీసుకో అశ్వత్థామ అని ఖడ్గం ఇచ్చాట. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేయమన్నట్టు? వాడు నరకమన్నట్టుగా వెళ్ళాడు ఖడ్గం తీసుకొని. ముందు వెళ్ళాడు. ఆ వెళ్ళే గ్యాప్లో కృష్ణుడు వచ్చాట అక్కడికి. ఎక్కడికి? శిబిరాల దగ్గరికి వచ్చి పాండవులు, ద్రౌపది పిల్లలు, ఉప పాండవులు వీళ్ళంతా వేరే వేరే ఇళ్లలో పడుకుంటారా? ఒక చోటే పడుకుంటారు. పడుకుంటే కృష్ణుడు అన్నట్ట, బావా ఒక పని చేయండి, ఈ పూటకి మీరు మీ 5 అన్నదమ్ములను, ద్రౌపది అందరూ కలిసి అక్కడ అవతల శిబిరంలోకి అన్నట్ట. ఈ పిల్లలు 5 ఇక్కడే పడుకుంటారులే అన్నట్ట. ఎంత పాపం అండి. పిల్లల్నేమో, చంటి పిల్లల్ని ఇక్కడ పడుకొని మీరే తలదాచుకోండి వేరే శిబిరంలో అన్నట్ట. అప్పుడు అశ్వత్థామ వచ్చాడు వీరుళ్లాగా. చూడండి అని 5 ఉప పాండవులు పిల్లలు, నిద్రపోయేటువంటి పసిపాపలు. అన్యం పుణ్యం ఎరగదు, కత్తి పట్టుకోవడం రాదు, యుద్ధం అంటే తెలవదు. వాళ్ళ 5 కోసి పడేశాట, పీకలు చంపేశాడు. ఎవరికండి ఈ పాపం? ఎవరిది? అశ్వత్థామదా. కొయ్యటానికి ఖడ్గం ఎవరిచ్చారు? శివుడు. ఇక్కడేమో తల్లి కొడుకులను వేరు చేసి పడుకోబెట్టింది ఎవరు? ఇక్కడ కృష్ణుడు. అంటే దారి ఇచ్చింది ఎవరు అశ్వత్థామకి? కృష్ణ శివులు. అంటే శివకేశవులు. శివకేశవులు కలిస్తేనే పరమాత్మ. సాయి రామా నమోస్తుతే, సాయి కృష్ణ నమోస్తుతే, శివశక్తి నమామ్యహం అంటారు కదా మీరు విభూతి మంత్రంలో. అంటే రామ, కృష్ణ, శివశక్తి అంతా ఒకటే. ఆ కృష్ణుడు విష్ణువుగా ఉన్నాడు, శివుడు శివుడుగా ఉన్నాడు. ఇద్దరు చిరొక సహాయం చేశారు. అశ్వత్థామ వాళ్ళు నరికాడు. వెళ్ళాడు. ఏనుగులు నరికాడు, గుర్రాలను నరికాడు. దృష్టద్యుమ్నుడు అయితే సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, ద్రౌపది తమ్ముడు, అతన్ని నరికాడు. అదే పాండవులు కనుక ఇక్కడ పసిపిల్లల దగ్గర ఉంటే అశ్వత్థామ వచ్చి ఆ పిల్లలు నరకగలుగుతాడా? అర్జునుడు ఒక్కసారి ధనుష్టాంకారం చప్పిడి చేస్తే గుండె బగులుతున్నాడు అశ్వత్థామకి. కానీ భగవంతుడు ప్రేరణ వల్లనే చంపాడు, పారిపోయాడు. ఈ సంగతి తెలిసింది ఎవరికి? ద్రౌపదికి. నీ పిల్లలు నరికి చంపాడమ్మా అశ్వత్థామ వచ్చి. తల్లి చంపారా అంటుందా? పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది పిల్లలు చచ్చిపోయారని. ఒక తల్లి తన 5 పిల్లలు ఒక్కసారి గోచకోతకు గురయ్యారంటే ఎంత బాధపడుతుందండి? ఏడుస్తుంది, గిలగిల ఏడుస్తూ పడిపోయిందట, కూలి పడిపోయింది. వెంటనే కృష్ణుడు అన్నట్ట, అర్జున అబ్బా పట్టుకొద్దాం వాడిని అశ్వత్థామని అని వెళ్ళారు. వెళ్ళి వెంబడిస్తుంటే వాడు వేగంగా వెళ్ళిపోయాడు అశ్వత్థామ. అంతకంటే ఎక్కువ వేగంతో అర్జునుడు వెళ్ళాడు, పట్టి బంధించాడు. దానికి ముందు అడిగట, భారతం ప్రకారం అశ్వత్థామ అనగానే వెంటనే ఒక బ్రహ్మశిరోనామకాస్త్రం వేసేట. జాగ్రత్తగా వినండి, బ్రహ్మశిరోనామకాస్త్రం వేసేట. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే మహాశక్తివంతమైంది.
వేస్తే లక్ష్యం ఏం పెట్టాడు తెలుసా? పాండవ వంశం ఉండకూడదు, అంకురాలు ఉండకూడదు. ఉప పాండవులు 5గురిని చంపాడు కదా, పాండవ వంశంలో ఒక్కడున్నాడు ఇక మిగిలి. ఎవరంటే అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో ఉన్న పిండం, 3 నెలల వయసులో ఉన్న పిండం, దాన్ని చేయాలని చెప్పేసి బ్రహ్మశిర నామకాస్త్రం వేసి ఉత్తర గర్భంలో ఉన్న పిండం మలమల మాడిపోవుగాక అని ఆ బ్రహ్మశిర నామకాస్త్రం వెళుతుంది. వెంటనే అర్జునుడు ఒకటి వేసాడు, బ్రహ్మశిర నామకాస్త్రం రివర్స్. 2 బ్రహ్మశిర నామకాస్త్రాలు ఆకాశంలో పోరాడుతున్నాయి. అది ప్రపంచాన్ని కల్లోలపరిచేట్టుంది. వెంటనే కృష్ణుడు అన్నట్ట, అర్జున బ్రహ్మశిర నామకాస్త్రం వెనక్కి తీసుకోన్నట్ట. అర్జునుడు వెనక్కి తీసుకున్నాడు. అశ్వత్థామ వెనక్కి తీసుకోన్నట్ట. నేను తీసుకోనన్నట్ట. ఎందుకు? నాకు రాదు. అర్జునుడికి వచ్చు, వీడికి రాదు. రాదా? నీకు వచ్చేట్టుగా ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను. కృష్ణుడు తలుచుకుని తేలేందేంటి? నీకు ఇచ్చాను, నీకు ఆ బుద్ధి తడుతుంది, నువ్వు తీసుకో, ఉపసంహరించుకో అన్నట్ట. నేను ఉపసంహరించుకోనన్నట్ట. కనీసం ఉత్తర గర్భంలో ఉన్న పిండం మీద ఉన్న బాధ లేకుండా చేయన్నట్ట. దుర్మార్గుడా, నీ మేనల్లుడి యొక్క కొడుకు భార్య గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం మీద నీకు ఒక స్వార్థంతో నీ చెల్లెల యొక్క కోడలు కడుపులో ఉన్నటువంటి పిండాన్ని నువ్వు బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నావా అన్నట్ట. కృష్ణుడు అన్నట్ట, దుర్మార్గుడా, నువ్వు నాలో స్వార్థాన్ని చూస్తావా? ఇదే నా శాపం. ఆ ఉత్తర గర్భంలో ఉన్న పిండం కాపాడబడుతుంది నా వల్ల. పరీక్షిత్తు పేర్లు పుడతాడు, భూమండలాన్ని పరిపాలిస్తాడు. నువ్వు మాత్రం ఒంటి నిండా చీము నెత్తురుతో ఉన్న పొక్కులతో దుర్వాసన కొడుతూ లోకం తిరుగుతుంటావు 3,000 సంవత్సరాలు అని శాపం పెట్టాట కృష్ణుడు. పక్కనే వ్యాసుడు ఉన్నట్ట. కృష్ణుడు అన్నది జరుగుగాక అన్నట్ట. అయిపోయింది. అశ్వత్థామకి శాపం పెట్టేశారు. వెంటనే బ్రహ్మశిర నామకాస్త్రం యొక్క ప్రభావాన్ని కృష్ణుడు తగ్గించాడు. అప్పుడు పడిపోయింది ద్రౌపది. అశ్వత్థామని బంధించారు, తాళతో బంధించారు. అర్జునుడు తీసుకొచ్చి ద్రౌపది కాళ్ళ ముందు పెట్టారు. ద్రౌపది ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ద్రౌపది? ఎవరాడు? కట్టేయబడ్డవాడు ఎవరు? అశ్వత్థామ. ఏం చేశాడు అంతకుముందే? ద్రౌపది కొడుకుల్ని అడ్డంగా నరికాడు. అర్ధరాత్రి తెచ్చి తాళతో పెట్టి ద్రౌపది ముందు పెట్టారు. ఆ తెచ్చి పెట్టే ముందు ఒక్క మాట వినండి అన్నాడు. ద్రౌపదితో లేపాడు. ద్రౌపది, నువ్వు క్షత్రియ కాంతవు. క్షత్రియ కాంత ఏడవకూడదు. పిల్లవాడు పోతే పోయాడు, పుట్టినప్పుడు ఎంత సంతోషించావో పోయినప్పుడు కూడా ఎంత సంతోషించు. ధరణీశాత్మజవీవు నీకు భగవన్ ధర్మంబే ఆ ద్రౌణి నిష్కరుణండై విదళించే బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించి నేతెత్తు తచ్చిరమున్ త్రొక్కి జలంబులాడుచటన్ సీతాంసు బింబాననా. ఓ చంద్రుడు వంటి కాంతి కలిగినటువంటి అందగత్తె, ఒక సౌందర్య రాసినటువంటి ద్రౌపది, బాధపడకు. వాడు దుర్మార్గుడు, కారుణ్యం దయా దాక్ష ఏమీ లేకుండా వాడు చంపాడు పిల్లలు. వాడిని పట్టి వాడి తల నరికి తెస్తా, నీ తల ముందు పడేస్తా. నువ్వు కాలుతో ఒక తనులను అశ్వత్థామ శిరస్సును, అప్పుడు పోయి స్నానం చేయి, అప్పటిదాకా అట్నే ఉండు అన్నాడు. వెళ్ళాడు. తాళతో బంధించి తెచ్చి పెట్టాడు ద్రౌపది ముందు. ఇప్పుడు చెప్పండి, ద్రౌపదికి ఏమి ఇచ్చాడు అవకాశం? అశ్వత్థామ ఏం చేస్తుంది? అప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాము? కక్ష తీర్చుకోవాలి కదా బాగా. 5 కొడుకులు ఒక్క ఉదుటిన చంపాడు. చెప్పండి ఏం చేస్తుంది? ఒక్క మాట, తొందరగా, టైం ఎక్కువ లేదు. ఆ తల్లి ఏమన్నదనేది 1 నిమిషంలో చెప్పేది కాదు, ఒక 20 నిమిషాలు చెప్పాలి. జాగ్రత్తగా వినండి. జరిగిన సన్నివేశం చెప్పా. 5 పిల్లల్ని నరికి చంపితే తెచ్చి ఆ చంపిన వాడిని తాళతో బంధించి అక్కడ పెడితే, తాళతో బంధించి తెచ్చి అక్కడ పడేస్తే వాడిని కొట్టరా అంటే దానికోసం పెద్ద వీరుడు కావాలా? వాడు చేతులు రావుగా బయటికి, వాడు ఎంతనే కొట్టచ్చు. అట్లాంటి వాడు ద్రౌపది ముందు పడేస్తే జరిగిన సంభాషణ చూడండి. అశ్వత్థామం చూసి, భూసురుడవు బుద్ధి దయాభాసురుడవు శుద్ధ వీర
వీరభట సందోహాగ్రేసురుడవు శిశుమారణము ఆసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. ఓ తండ్రి అశ్వత్థామ, న్యాయమయ్యా, నువ్వు బ్రాహ్మణుడివి, బుద్ధికి పెట్టింది పేరు. శుద్ధ వీరభట సందోహాగ్రేసురుడవు శిశుమారణము, శిశువులను చంపటం ఆసుర కృత్యంబు, రాక్షస పని కదా. ధర్మమగునే తండ్రి, ఇంకా తండ్రి గిండ్రి ఈ మాటలు ఎందుకంటే తీసుకొని కోసే కాలు చెయ్యి, అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంది అని అంటుంది. ఉద్రేకంబునరారు, నా కుమారులు 5 చిన్న పిల్లలు. ఉద్రేకంతో నీ మీద తగుకేమని వచ్చారా? అశ్వత్థామ ఏంటి నువ్వు అని అన్నారా అని అంటాం కూడా రాదే నా పిల్లలకి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు, ఒక ఖడ్గము డాలో పట్టుకొని ఆమె యుద్ధంలోకి వచ్చారా? అసలు యుద్ధంలోకి వచ్చే వయసు కాదు కదా వాళ్ళు. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు కించిత్ ద్రోహంబును నీకు సేయరు. చిన్న ద్రోహం ఏమన్నా తలపెట్టారా నీకు? అసలు వాళ్ళు అంత శక్తి ఉందా? బలోత్సేకంబుతో, నీకు బాగా రెట్టించిన బలంతో చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల, పరమ సౌందర్య రాసులయ్యా నా పసిగుడ్లు 5. భద్రాకారుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్, ఆ రణరంగాలు యుద్ధరంగంలో ప్రౌఢం పౌరుషం చూపించేటువంటి క్రియ కొంచెమన్నా వచ్చాయా నా పిల్లలకి? రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో. అటువంటి పసిపిల్లలను చంపాలని చెయ్యి అట్టొచ్చింది స్వామి అని బ్రతిమలాడుతుంది. అని నాయన మహానుభావ, నువ్వు ద్రోణాచార్యుడు కుమారుడు అయ్యా. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుతునున్న భంగి నిన్ను పోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడికి ఇచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ నిట్టి శోకమున ఏ క్రియ నేర్చుతూ పొక్కుతున్నదో. మహానుభావ, నీ తల్లిగా నేను 5 పిల్లల్ని పోగొట్టుకున్నానయ్యా. కొద్ది నిమిషాల ముందు పిల్లలు పోతే కడుపు కోత ఎటువంటిదో తెలిసి బాధపడుతున్నానయ్యా నేను. అటువంటి కోత ఆ తల్లి కృపి ద్రోణాచార్యుడి భార్య, నీ తల్లి అర్జునుడు నిన్ను పట్టుకొచ్చి తాళతో బంధించాడంటే అర్జునుడు చేతి చిక్కిన వాళ్ళు ఎవరన్నా బతికి బట్టగడతారా? ఇజ్రాయెల్ సైన్యానికి దొరికినటువంటి హమాస్ వాడు బయటపడతాడా? ఈ కాలంలో అర్జునుడు అంత వీరాధి వీరుడు పట్టుకొచ్చాడే, అటువంటి వాడిని చంపటం చిన్న పిల్లవాడు చంపొచ్చు నిన్ను. మీ అమ్మకు తెలుసు, ఏమని తెలుసు? అర్జునుడు పట్టి కట్టుకొచ్చాడు, తాళతో కట్టుకొచ్చాడు కాబట్టి కొద్ది నిమిషాల్లో ఏమవుతావు? నువ్వు పోతావు. ఎవరి దృష్టిలో? మీ అమ్మగారి దృష్టిలో. పాపం ఆ తల్లి ఎంత బాధపడుతున్నదనయ్యా. పిల్లలు చచ్చిపోయినటువంటి పిల్లల తల్లిగా నేను ఇంత బాధపడుతుంటే చావబోతున్న కొడుకు గురించి నీ తల్లి ఎంత శోకంతో కడుపు కోతతో బాధపడుతుందో తండ్రి అని చెప్పి ఆ తల్లి కొద్దిసేపట్లో ఈ అశ్వత్థామను చంపితే ఎంత బాధపడుతుందో, నేను ఇప్పుడు పడుతున్న బాధకు ఆమె పడబోయే బాధకు తేడా ఏమైనా ఉంటుందా? కాబట్టి ఎందుకు నాయన ఇంత తప్పు ఘోరం చేశావు, ఎందుకు ఆ పసిపిల్లలను చంపావు అని అడుగుతుందట. అని అంటుంది. కృష్ణార్జున వైపు చూసిందట. కృష్ణుడికి అర్జునుడి వైపు చూసి ఒక్క మాట ఉంటుంది. ద్రోణునితో సిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట అక్షీణ తనూజ శోక వివసీకృతనై విలపించు భంగి ఈ ద్రౌణి తెరల్చి తెచ్చుటకు దైన్యమునందుటనెంత పొక్కునో ప్రాణవియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింసమానరే. కృష్ణుడికి వెళ్ళి చూసి చెప్తుందట ద్రౌపది, ఏమని? పాపం ఈ కుమారుణ్ణి అశ్వత్థామ, ఈయనెవరు? ద్రోణాచార్యుడు కుమారుడు. ఆత్మవై పుత్రనామాసి అంటారు. ద్రోణాచార్యుడు ఆత్మ నుంచి పుట్టినవాడు. ద్రోణాచార్యుడు నా భక్తులకు విద్య నేర్పిన గురువు. గురుపుత్రుడు కూడా గురువుతో సమానం. ఇటువంటి మహానుభావుడైన బ్రాహ్మణుడిని ఇప్పుడు చంపితే, ఈ చంపిన విషయం తెలిస్తే ఈయన తల్లి అయినటువంటి కృపి ఆనాడు ద్రోణాచార్యుడు చనిపోతే యుద్ధరంగంలో ఆయన దహన సంస్కారం చేస్తుంటే
అప్పుడున్న నియమం ప్రకారం భర్త స్థితిలో భార్య దూకాలి, సతీ సహగమనం చేయాలి. ద్రోణాచార్యుడి భార్యని సతీ సహగమనం చేయమంటే చేయనున్నది. ఎందుకంటే నా కుమారుడు అశ్వత్థామ కోసం నేను బ్రతుకుతా, వాడి కోసమే నేను బ్రతుకుతున్నానుంది. అటువంటి ఏ కొడుకు కోసం అయితే సతీ సహగమనం చేయకుండా కూడా బ్రతికుందో ఆ కృపి ఈనాడు అశ్వత్థామె చచ్చిపోయాడని తెలిస్తే అర్జునుడి చేతుల్లో ఆమె ఎంత కుళ్ళిపోతుంది, కుమిలిపోతుంది, కృషించిపోతుంది. అటువంటి తల్లి యొక్క బాధ ఎంత పాపమయ్యా మనకి. బ్రాహ్మణ పుత్రుడు బ్రాహ్మణ్ణి చంపుద్దయ్యా, పాపం మూట కట్టుకోవద్దయ్యా, ఆయన కాపాడండి, చంపొద్దు అంటున్నారు ద్రౌపది. అంటుందండి అసలు ఎత్తలేనా ఆ మాట అని కొడుకుల అనగానే వెంటనే అంటారండి. ఈ మాట అంతా ధర్మరాజు ఓకే అన్నాడు, అర్జునుడు ఓకే అన్నాడు, కృష్ణుడు సంతోషపడ్డాడు. ఆహా, నిజంగా ద్రౌపది ఎంత మానవీయ కోణంలో ఆలోచిస్తుంది. ఆడ మనిషి తన తోటి ఆడ మనిషికి ఆ బాధ రాకూడదు అనేటువంటి గొప్ప ధర్మాన్ని చూపిస్తుంది కదా అని ఆనందపడ్డాడు కృష్ణుడు సంతోషంగా. వెంటనే ధర్మరాజు ఒప్పుకున్నాడు, అర్జునుడు వీరాది వీరుడు ఒప్పుకున్నాడు, నకులుడు సహదేవుడు ఒప్పుకున్నాడు, కృష్ణుడు ఆమోదించాడు. కానీ అంటాడు ఎవరైనా, భీముడు సమస్య లేదు అని మొదలుపెట్టాడు. కొడుకుల బట్టి చంపెనని కోపమునందదు, బాలఘాతుకున్ విడువు మటంతు చిప్పెడిని వెర్రిది ద్రౌపది. ఈ వెర్రిది ఒకటి తయారైంది ఇక్కడ. తన కడుపులో పుట్టిన పిల్లలను చంపుతుంటే బ్రాహ్మణ హింస మానేయండి, బ్రాహ్మణ పుత్రుడు అని మాట్లాడుతుంది ఈ వెర్రిది అని మొదలుపెట్టాడు వీరావేశంతో. అమ్మ వీడేదో వీడు ఒక్కని ఎట్ట వీడి సంగతి ఎట్ట చూడాలని చూస్తున్నాడు ఈ కృష్ణుడు. ఎందుకంటే ద్రౌపది మంచి ధర్మంగా మాట్లాడుతుంది. నాకు ఎట్టాగో జరిగిందేదో జరిగింది, నా తోటి ఆడ మనిషి బాధపడకూడదు అంటుంది ద్రౌపది. ఎవరికి ఇవ్వాలి అది ఇలవా? ఎవరికి ఇవ్వాలి? ద్రౌపది మాటకు వెలవేవాలి. ఎందుకంటే కన్నది ఆమె తల్లి, ఆమె అంటుంది తోటి ఆడ మనిషి ఆ బాధకు లోను కావద్దు, జరిగిందేదో జరిగింది అంటుంది. మరి వీడెక్కడ మధ్య ఈ ఆవేశపరుడు అనుకున్నాడు. వెంటనే మొదలు పెట్టాడు కదా, కొడుకుల బట్టి చంపెనని కోపమునుందదు, బాలఘాతకున్ విడువు మటంతు చెప్పెడిని వెర్రిది ద్రౌపది. వీడు విప్రుడే, వీడు బ్రాహ్మడా, విడువగనేలా, వీచే ప్రశ్న లేదు. చంపుడిటు, వీడు చంపడి. మీ వీణిని మీరలు సంపరేని, నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసిన చూడుందరు. చూడండి, నేను వీడు ఒక్కసారి నాకే కదొద్దు, నాకు ఆయుధాలు వద్దు, ఖడ్గం వద్దు, నా పిడికిలు చాలు, ఒక్క పోటిస్తాడు తలకాయ వెళ్ళిపోతుంది ఆ బ్రాహ్మణుడి అన్నట్ట. చంపకపోతే ఊరుకోను నేను. వెంటనే ఇప్పుడు టెన్షన్ మొదలైంది ఎవరికి? అక్కడ పెద్ద మనిషి ఎవరు? కృష్ణుడు. వీడేమో చంపకపోతే పిడికలు పోటేస్తానంటున్నాడు, ఆమెమో చంపొద్దు బ్రాహ్మణ హింస మానమంటోంది. అర్జునుడే ఓకే అంటున్నాడు. ఎట్ట నేనేం చేయాలి ఆలోచిస్తున్నాడు. అప్పుడు వెంటనే ఒక్కసారి భీముడు గనక అన్నాడా ఆవేశంతో వేస్తాడు. వాడు అంటానికి వేయటానికి తేడా ఉండదు. ఒక్కసారిగా చతుర్భుజుడయ్యాట కృష్ణుడు. భారతం మొత్తంలో 4 భుజాలతో విష్ణు రూపం ధరించాట కృష్ణుడు. 2 చేతులతోటి ద్రౌపదిని నెట్టేశాట, 2 చేతులతో ఇట్ట భీముడు అడ్డుకున్నట్ట. అడ్డుకొని ఒక్క మాట అంటాడు. అక్కడ కృష్ణుడి యొక్క గొప్పతనం ఏమో తెలుసా? ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా పెద్దవాడు ఏదైనా ఇప్పుడు వచ్చాడు పిల్లాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనగానే నువ్వు నోరు మీద నువ్వు చేసిన తప్పు అంటే కనుక ఏం మాట నువ్వేం చెప్తున్నావు అంటాడు. వీడి ముందు కంట్రోల్గా అంటే అదే వాడు నిజంగానే అటువంటి వాడే, చూద్దాం వాడి సంగతి, వాడు తప్పకుండా వాడిని పట్టాలి అని చెప్పేసి అంటే కరెక్ట్ నన్ను అనేది కరెక్ట్, ఎందుకంటే చేస్తేనే కానీ అని అంటాడు ముందు. ఈయనకి సైవేజ్యం ఉంటుంది. అప్పుడు చూద్దాం, ఒక్క నిమిషం ఉండదు, గమనిద్దాం అనగానే వీడి కోపం కాస్త చల్లారుతుంది. అప్పుడు ఏం చెప్పినా వింటాడు. అంతేగాని వాడు ఏదో అవతల నుంచి వచ్చి యువతలకి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఏం మాట్లాడుతున్నావురా అంటే కనుక నువ్వే మాట్లాడుతున్నావు అంటాడు. రెచ్చగొట్టి ఒకరికొకరు రెచ్చిపోవడం. అట్లా కాకుండా కృష్ణుడు చాలా గొప్పవాడు. భీముడిని ఏం భీమా ఎందుకే ఆవేశపడతావు అంటే బాగా ఊరుకో నీకేం తెలవదు అంటాడు, అక్కడ వేస్తాడు. అందుకని అక్కడ కృష్ణుడు చాలా తెలివిగా ఏం మాట్లాడాడు తెలుసండి. అవ్యుడుగాడు వీడిని చంపకుండా వదిలిపెట్టకూడదు, తప్పకుండా చంపి తీరవలసిందే అనగానే వీడు అద్దీ బావా నా వైపు వచ్చాడు, కృష్ణుడు నాకెళ్ళే ఉన్నాడు అన్నాడు. ఎరా బావా నువ్వు ఉన్నావు నా తరఫున చూసుకో. అవ్యుడుగాడు వీడు శిశుహంత, పిల్లలను చంపి దుర్మార్గుడు వీడు, దురాత్మకుడు, పరమ చెడ్డ బుద్ధి కలిగిన వాడు. ఆతతాయి వీడు ఆతతాయి. ఆతతాయి అంటే ఏంటంటే వాళ్ళు మరీ పిల్లలు ఒకటే ఆకతాయిలు అంటుంటాం చూసారా మనం. ఆకతాయిలు అని పిల్లల్లో ఉండరండి. ఆకతాయిలు అంటే ఏంటంటే ఇళ్ళకి నిప్పు పెట్టేవాడు, కత్తి పెట్టి నరికేవాడు, విషం పెట్టి చంపేవాడు, ఎదుటివాడు డబ్బు దొంగతనం చేసేవాడు,
భూములు ఎదుట భూములు కబ్జాలు చేసేవాళ్ళు. ఇక పురాణం చెప్పిన మాట నేను చెప్పేది కాదు. అంటే ఇతరుల యొక్క స్థలాన్ని ఆక్రమించేవాడు అన్నారు. ఈ రోజుల్లో అది అర్థమవుతుందా? అట్లా చెబితే కబ్జా అంటే అర్థమవుతుంది అన్నమాట, అంతే కదా. భూ కబ్జాలు, తర్వాత ఇతరుల భార్యను చెరబట్టేవాడు. ఈ 6 లక్షణాలు ఉన్న వాళ్ళని ఆతతాయిలు అంటారు. వీడు ఆతతాయి అంటే దుర్మార్గపు లక్షణం కలిగి. ఆతతాయి హంతవ్యుడు, సంప తగినవాడు అనగానే భీముడికి ఈ లిస్ట్ అంతా చదువుతాడు కృష్ణుడు. అమ్మ మా కృష్ణుడు మా బావ నన్ను సపోర్ట్ చేయబోతున్నాడు అని నిర్ణయానికి వచ్చాడు. ఇక బావ నేను ఊరుకుంటున్నా కానీ నువ్వు చూసుకో, చంపే కార్యక్రమం లేదు అని చల్లబడ్డాడు భీముడు. అంటే భీముని చంపపరచడం కోసం కృష్ణుడు ఈ మాటలన్నీ వాడాడు. ఏమని? అవ్యుడుగా ఆడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధు. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఆచారాలు పాటించగా లోకాన్ని నాశనం చేసే విధంగా చెడు అలవాట్లకు లోనై సమాజాన్ని చెడగొట్టేటువంటి బ్రాహ్మడు అనగానే ఏ లక్షణాలు ఉండాలో అవి ఉండకుండా చెడిపోయిన బ్రహ్మభ్రష్టుడిని బ్రహ్మబంధు అంటారు. బ్రహ్మబంధు ఎందుకని అన్నారంటే బ్రాహ్మడికి ఉండాల్సిన లక్షణాలు కామం క్రోధం అదుపులో పెట్టుకోవాలి, కోపం రాకూడదు, ధర్మం పట్ల నిరంతరము ధ్యాస కలిగి ఉండాలి, ఎదుటి వాళ్ళ హితాన్ని కోరాలి. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉంటాం అనేది చాలా కష్టం. కామ క్రోధాలను అదుపులో మీరు రాత్రి 7ంటికి సత్సంగాన్ని గుర్తు చేస్తారు కదా 6 గురించి, అది చెప్తారు కదా. కామ క్రోధాలను జయించి అదుపులో పెట్టుకోవాలి. వీడు క్షత్రియుడే కనుకైతే వీడు అశ్వత్థామ క్షత్రియుడా బ్రాహ్మడు. బ్రాహ్మడు యుద్ధంలో ఉంటాడని పోనీ ఉన్నాడు. పగలపూట యుద్ధం ఏమి, ఇది రాత్రి చంపాడు పిల్లలు అంటే వాడు బ్రాహ్మడిగా ప్రవర్తించాడా? కొన్ని క్షత్రియుడిగా ప్రవర్తించాడా? క్షత్రియుడు అంటే ఎట్లా చేస్తాడు? రా రేపు పొద్దున్న 9ంటికి ధరంగా ఈ సంగతి చూస్తా అంటాడు. అర్ధరాత్రి పోయి దొంగతనంగా పోయి నరుకుతాడా? క్షత్రియుడు కాదు, బ్రాహ్మడు కాదు, క్షత్రియుడు కాదు. ఈ రెండిటికి దూరంగా ఉండి ఉన్మాదిలాగా చేశాడు. కాబట్టి అప్పుడు వాడు ఇప్పుడు బ్రాహ్మడు అనొచ్చా? బ్రహ్మబంధు అని తప్పదు నిక్కము అని ఒక్క మాట అన్నాడు. ఇది చెప్పగానే కృష్ణుడు ఇది చెప్తుంటే అమ్మ మా బావగారి కృష్ణుడు నాకైతే మొత్తం మాట్లాడుతున్నాడు బావా, ఇక బావ నేను తప్పుకుంటున్నా, నువ్వు చూసుకో వాడి సంగతి అని వదిలేశాడు. అప్పుడు అన్నాడు బావా భీమా ఏంటో తెలుసా? బ్రాహ్మణో నహంతవ్య అటంచు వేద విదితం బహుగావున. వేదం ఏం చెప్తుందంటే బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య పాతకం వస్తుంది అంటారు బావా. అనగానే అదొకటి ఉందా అని ఆలోచించాడు. మొదట అంటే కదా ఊరుకో నేను చంపేస్తా అంటాడు. అట్ట అనకుండా వాడు చల్లబరిచాడు. బ్రాహ్మణోన హంతవ్య అటంచు వేద విదితం బహుగావున ధర్మ దృష్టి కర్తవ్యము వినిగాచుట కృపామతి యథాస్థితి చూడుము పాండవోత్తమా. భీముడు ఏమన్నాడు? ఆవేశపడ్డా అనలే, ఏమన్నాడు? పాండవోత్తమ అన్నాడు. ఓ నన్ను ఉత్తముడు అంటున్నారే ఆవేశపరుడిని కూడా, అంటే నాకు కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట, మా బావగారే మోచుకున్నాడని. సరే బావా ఏ ధర్మం ఏం చెప్తాం, వేదం ఏం చెప్తా చేద్దాంలే అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు అన్నట్ట అర్జున బావ భీమసేనుడు తప్పు కాదు, భీమసేనుడు చెప్పించేయాల్సింది చెయ్యి, కానీ ద్రౌపదిని మాత్రం బాధ పెట్టకు అన్నాడు. చూడండి, ద్రౌపదిని బాధ పెట్టొద్దట, భీమసేనుడు చెప్పింది చేయాలట. భీమసేనుడు చెప్పింది చేయాలంటే ఏం చేయాలి? వాడు చంపాలి అశ్వత్థామ. ద్రౌపది చెప్పింది పాటించాలి, ద్రౌపదికి బాధ కలగకూడదు అంటే ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆ మాట చెప్పాడు అంటే ఎట్టే ఉంటాయి అన్నమాట ఈయన చెప్పే మాటలు. కృష్ణుడు ఇప్పుడు ఎవరికి పట్టిన టెన్షన్ ఎవరికి వచ్చింది? అర్జునుడికి వచ్చింది. ఈ బావ ఏంటి నా మీద పెడతాడు, నువ్వు చెప్పింది చేస్తా బావా అని అనలా. సరే బావా అన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు కదా అర్జునుడు. అప్పుడట విశ్వస్తుత్యుడు అంటే విశ్వం లోకం మొత్తం కూడా పొగిడింది ఎవరిని? విజయుని అర్జునుడు విరాధి వీరుడు, కృష్ణుడు సఖుడు, ఆయన నారాయణుడికి నరుడు. భగవంతుని ఎవరైనా పొగుడుతారు, కానీ నరుడిని పొగిడింది ఎవరిని? నరులలో అర్జునుడు. విశ్వస్థిత్యుడు శక్రసూనుడు. శక్రసూనుడు శక్రుడు అంటే ఇంద్రుడు, ఆయన కుమారుడు ఎవరు? అర్జునుడు. శక్రసూనుడు మహావీరుడు. ఘోరాసిచే పెద్ద పదులైన ఖడ్గంతో ఘోరాసిచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నమున్ శస్వకీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధములను విశ్వాసంబున నూడ్చి త్రోసే శిబిరోర్వీ భాగంబు బాసిపోన్. ఏం చేశాడంటే వాడిని చంపాలి కానీ చంపకూడదు.
శాస్త్రం ప్రకారం బ్రాహ్మణ్ణి చంపటం అంటే నిజంగా చంపటం అది బ్రహ్మహత్య. తల సగం గొరిగితే, మీసం తల గొరిగి అవమాన పాలు చేసి ఒక నెట్టుని నెట్టేస్తే చంపినంత సమానం శాస్త్రం ప్రకారం. అప్పుడు తల సగం గొరిగి మీసం గొరిగి ఆ మెడలో ఎప్పుడు వెలిగిపోయే ఒక రత్నం ఉంటుంది. ఆ రత్నం తీసుకొని ఆ శిబిరం నుంచి ఒక తోపు చూసేట అని, అంటే నేను నీకు భిక్ష పెడుతున్నా, ప్రాణభిక్ష అని. అంతకంటే చంపడం తేలి కదండి. చెప్పని బతిగా నేను భిక్ష పెట్టి నేను వదిలేసా క్షమించి అంటే అంతకంటే పాపం ఏముంది? సద్దాం హుస్సేన్ ఉరి తీసేటప్పుడు ఏమన్నాడు? నన్ను ఉరి తీయని తప్ప క్షమాభిక్ష అడగొద్దా అన్నాడు. క్షమాభిక్ష నేను ఎందుకు అడుగుతా, పోతే ప్రాణం పోతుంది అన్నాడు. అంటే వాడి అహం వాడిది. అంటే క్షమాభిక్ష కొంతమంది ఒప్పుకోరు. జుల్ఫికార్ అలీ భుట్టో అని 1983లో ఉరి తీసినప్పుడు జియావుల్ హక్ అదే చేసింది. నేను పొరపాటు క్షమాభిక్ష అడగను, ఎందుకంటే వాళ్ళ ఆత్మ గౌరవం. ఇక్కడ వీడిని ఏం చేశారు? సగం తల గొరికి నెట్టేశారు, చంపినంత పని చేశారు, చంపాలి. అప్పుడు చెప్పండి, భీముడికి తెలిసి శాస్త్రం, చంపినంత పని చేశారు కదా, భీముడు సంతోషపడ్డాడుగా. చంపకుండా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తాడు, వెళ్ళగానే అమ్మ నా కొడుకు బతికి, అర్జునుడి చేతిలో కట్టుబడి కూడా వదిలిపెట్టబడ్డా అని వాళ్ళ అమ్మ ఎలా ఉండదు. అప్పుడు ఎవరు గెలిచినట్టు, ఎవరు ఆనందపడ్డారు అక్కడ ఆ సన్నివేశంలో? ద్రౌపది. ఎందుకు? నా తోటి ఆడది నా భర్త వల్ల కొడుకును పోగొట్టుకొని దుఃఖపడితే ఆ పాపం నాకు, నాలాగా నా తోటి ఆడది బాధపడకూడదు. విధివశాత్తు నేనేదో దెబ్బతిన్నా, నా కొడుకు 5గురిని వీడు చంపాడు, మళ్ళీ ఇంక నా తోటి తల్లి ఇంకొక తల్లి ఎందుకు బాధపడాలి అనే ధర్మాన్ని ఏమంటారంటే భాగవత ధర్మం అంటారు. ఏమంటారండి? భాగవత ధర్మం. అంటే నేను బాధపడితే పడ్డా కానీ నా వంటి బాధ నా తోటి వాళ్ళు పడకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉంది. అది భగవంతుని సేవించి 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 సత్సంగం చేసి చేసి చేయి అప్పుడు మనస్సులో ఒక నిర్మలత్వం వచ్చినప్పుడు భగవతత్వంతో అనుసంధానమైన మనస్సుతో కలిగిన మనిషి మాత్రమే నేను బాధపడితే పడ్డాగానే నా తోటి మనిషి నా వల్ల బాధపడకూడదు అనేటువంటి ధర్మాన్ని చెప్పగలుగుతారు, ప్రవర్తించగలుగుతారు. ఇప్పుడు ఆ భాగవత ధర్మాన్ని ఎవరు ప్రదర్శించారు? ద్రౌపది ప్రదర్శించింది. అంటే పరమ భాగవతురాలు ద్రౌపది. కాబట్టి ద్రౌపది యొక్క సౌజన్యం అన్నారు దీన్ని ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. అంటే అంత సౌజన్యమూర్తి ద్రౌపదీ దేవి తన కొడుకుల్ని చంపిన సందర్భంలో కూడా ఎదుటి మనిషి తన కొడుకులను చంపేవాడిని చంపకుండా వదిలిపెట్టు అని భర్తకు చెప్పి, అన్నయ్య కృష్ణుడికి చెప్పి, ఆ చంపిన వాడి యొక్క తల్లి బాధపడకుండా ఒక భాగవత ధర్మాన్ని కారుణ్యాన్ని చూపించిన కారుణ్యమూర్తి ద్రౌపది. కాబట్టి ఈ ద్రౌపది సౌజన్యం అనేటువంటి కథను భాగవత ప్రారంభంలో మొట్టమొదటి కథగా పెట్టారు. ఇది కరెక్టా కదా? పెట్టొచ్చా పెట్టకూడదా? భాగవత ధర్మం ఏం చెప్తుంది? భాగవత ధర్మం? ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్యతి స పండిత అంటుంది. అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్యతి స పండిత అంటే నా వంటి వారే ఈ లోకంలో ప్రతి మానవుడు. నేను పడిన బాధ ఎదుటివాడు పడకూడదు. ఎదుటి వారిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఇక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన అంటుందా భాగవతం, భగవద్గీత. అది ఈ రకం భాగవత ధర్మాన్ని ప్రదర్శించింది ద్రౌపదీదేవి. అదైన తర్వాత మనం 2:15 మొదలు పెట్టాం, తెలుసు కదా. పావుగంట లేట్ మొదలు పెట్టాం కాబట్టి ఒక 10 పావుగంట చూద్దాం. ఆ ద్రౌపదీదేవికి సౌజన్యం గురించి చెప్పారు భాగవతంలో. మొత్తం యుద్ధం అంతా అయిపోయింది. ధర్మరాజుకు రాజ్యం వచ్చింది. ధర్మరాజుతో 3 అశ్వమేధ యాగాలు చేయించాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ దగ్గరుండి రాజ్య పదవి ఇచ్చాడు, లోకాలకు కీర్తి వచ్చేట్టు చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో అధర్మానికి పాల్పడ్డ దుర్యోధనాదులందరినీ చంపించాడు. చెప్పండి, ఇప్పుడు ఒకటే ప్రశ్న, జాగ్రత్తగా వినండి. కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం పాలైన వాళ్ళంతా ధృతరాష్ట్ర యొక్క పుత్రులు, ధర్మం పక్షాన ఉన్న ధర్మరాజాదులు పాండుపుత్రులు. ధృతరాష్ట్రుడు పుత్రులైన దుర్యోధనాదులైనటువంటి మహా దుర్మార్గులందరినీ ఎవరు చంపారు? ఎవరు చంపలే. వాళ్ళు చేసిన పాపమే వాళ్ళని చంపింది. ఎప్పుడు చంపింది? కురుక్షేత్ర యుద్ధంలో కాదు. ఆనాడు ద్రౌపదీదేవిని నిండు సభలో ఋతువులో ఉన్న తల్లిని జూదంలో ఓడిపోయాడని
జుట్టు పట్టుకొని ఈడ్చుకోరమ్మంటే ఈడ్చుకొస్తుంటే దుశ్శాసనుడు నేనేం చేశాను తప్పు చెప్పండి అని ఆ తల్లి అడిగితే ఆ తల్లి ఆక్రోశిస్తుంటే వాడు దుశ్శాసనుడు దుర్మార్గంగా తీసుకొస్తుంటే అప్పుడు విదురుడు అడిగాట, విదురుడు, దుర్యోధన చాలా తప్పు చేస్తున్నావు, 5 పడగల సర్పంతో ఆడుకుంటున్నావు దుర్యోధన అన్నట్ట విదురుడు. 5 పడగల తాచుపాముతో ఆడుతున్నావు జాగ్రత్త అన్నట్ట. వెంటనే కర్ణుడికి వాము 5 పడగలు అన్నాడు కదా విదురుడు, అంటే ఒక 5గురు భర్తలా అది గుర్తొచ్చింది వాడికి. ఎవరికి? కర్ణుడికి. 5గురు మగవాళ్ళు ఉన్నటువంటి భార్య ఒక్కటి, ఇది పతివ్రత కాదు, 5గురు మగవాళ్ళు ఉన్నారు దీనికి, కాబట్టి దానికి ఒంటి మీద బట్టలు లేకుండా చేయండి అన్నాడు. ఎవరు? కర్ణుడు. ఇది పక్క విదురుడు ఏమంటున్నాడు? 5 పడగల సర్పంతో ఆడుతున్నావు జాగ్రత్త అన్నాడు. అది ఎక్కల దుర్యోధనుడికి. 5గురు మగవాళ్ళకు ఒక్కటే పెళ్ళాం అన్నాడు కర్ణుడు. నవ్వాడు, ఎగిరి నవ్వు. శభాష్ కర్ణ, నువ్వు చెప్పింది బాగుంది, దుశ్శాసన వివస్త్రం చేయన్నట్ట. అప్పుడు ఆ సన్నివేశంలో ఈయన లేచాడు భీముడు. తారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి అని చెప్పి ఉంది కదా, తొడలు ఎరగొట్టి చంపుతా దుర్యోధనుడు అన్నాడు. దుశ్శాసనాన్ని రొమ్ము చీల్చి రక్తం తాగుతా అన్నాడు. ఎప్పుడు? రాబోయే యుద్ధంలో అన్నాడు. అంటే యుద్ధం జరుగుతుందని తెలిసిపోయింది కదా ముందే. భీముడు చెప్పేశాడు. ఇంత వాగ్దానాలు చేశాడు, శపథం చేశాడు భీముడు. ఆ సమయంలో ఋతుక్రమంలో ఉన్న ఇంటి కోడలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి అన్యాయంగా బాధ పెడితే ఆ క్షణంలోనే అక్కడ సింహాసనంలో కూర్చున్న భీష్ముడు లేచి ఒక్కసారి గనక, దుర్యోధన నా ధనుర్బాణానికి సమాధానం చెప్పు, ఇంటి కోడలు ఇట్ట నువ్వు చెరబడుతున్నావు అని ఒక్క మాట భీష్ముడు లేస్తే దుర్యోధనుడు గడగడ పడిపోతాడు. అక్కడ ధర్మరాజు భీమా అసలు అనక్కర ధర్మరాజు సైలెంట్గా కూర్చుంటే భీముడు అన్నయ్య అవకాశం ఇవ్వు, వీళ్ళ కుక్కని నా పిడికెత్తి పడుతూ చంపుతా అన్నాడు. తమ్ముడు చేయొద్దు అన్నాడు. ఎవరు? ధర్మరాజు. మనం జూదమాడాం, ఓడిపోయాం, అరణ్యవాసం చేస్తాం, అరణ్యవాసం తర్వాత నీ పిడికి కూడా చూపిద్దు కానీ అన్నట్ట. భీముడికి అవకాశం ఇవ్వలే, నేను చంపుతానంటే. భీష్ముడు సమాధానం చెప్పట్లేదు, లేచాడు. తప్పు నాయన, ఇంటి కోడలు ఆ విధంగా చెరపట్టడం అని కూర్చున్నాడు భీష్ముడు. ఎంత శక్తివంతుడు ఆయన, కూర్చున్నాడు. ద్రోణాచార్యుడు, భీష్ముల వారు చెప్పింది నిజమే కదా అన్నాడు ఈ బ్రాహ్మణుడు. ఇదంతా దృష్టిలో పెట్టుకున్నాడు కృష్ణుడు. రాయబారం అయిపోయింది ఎప్పుడో, అంతా ఇంత చెప్పాడు కృష్ణుడు. మామయ్య నా మాట విను, పాండవులు 5 ఊళ్ళు అడుగుతున్నారు, 5 ఊళ్ళు ఇవ్వు, వాడు సర్దుకుంటారు. సుయోధను అడగాలి నాయన, నీ పుత్రపురం ఇంతే, నీ బతుకింతే అని వదిలేశాడు. యుద్ధం తప్పదన్నాడు. గోల్లవాడా యుద్ధం అంటావా అన్నాడు. కట్టేశారు. ఆ యాదవుడు ఎవరు? సాక్షాత్ పరబ్రహ్మం అని తెలవదు. ఆ పరబ్రహ్మాన్ని తాళను బంధించ ప్రయత్నించారు. విశ్వరూపం చూపించాడు మహానుభావుడైనటువంటి యాదవ శిరోమణి. అప్పుడు ఏం జరిగిందండి? ఒక్కసారిగా పాండవుల తరఫున బెదిరించాడు కృష్ణుడు. ధృతరాష్ట్ర మహారాజా, భీష్మ, ద్రోణాచార్య గమనించండి, ఆనాడు కొలువులో, నిండు కొలువులో ఒక ఋతువులో ఉన్న ఇంటి కోడల్ని చుట్టుబట్టి లాక్కొచ్చిన పాపాలని చూస్తున్నావు భీష్మ. నువ్వు ధృతరాష్ట్రానికి కళ్ళు లేవు, కానీ కళ్ళు నీ భార్య కూడా లేకుండా కళ్ళ గంతలు కట్టుకొని నీకు నిజం చెప్పలేకపోయింది. ద్రోణాచార్యుడు భీష్ముడు చెప్పిన మార్గంలో నడిచాడు, విదురుడు చెప్పినవి ఏమి ఎక్కలేదు. గుర్తు పెట్టుకోండి, ఒకటే చెప్తున్నాను అని. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, అది వారల చేటరుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడు అన్నాడు కృష్ణుడు. గుర్తుపెట్టుకోండి, రాబోయే యుద్ధరంగంలో చెల్లించుకుంటారు ఒక్కొక్కళ్ళు. ఎవరు? ద్రౌపదిని చేతితో జుట్టు పట్టి లాక్కొచ్చిన వాడు కాదు, రమ్మని ఆదేశించిన దుర్యోధనుడు, ప్రోత్సహించిన కర్ణుడు, చూస్తూ కళ్ళప్పించి కూర్చున్న ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు కూడా తల పావలా అనుభవిస్తారన్నాడు. ఒక లాక్కొచ్చిన దుశ్శాసనుడే కాదు,
లాక్కోరారా అని ఆజ్ఞాపించినాడు ఎవరు? దుర్యోధనుడు. దానికి ప్రోత్సహించి ఎగిరి నవ్వినాడు ఎవరు? కర్ణుడు. దాని కెపాసిటీ, దక్షత, ధైర్యం, శక్తి ఉండి కూడా నా ధనుర్బాణానికి సమాధానం చెప్పిన ఒక్క మాట అంటే రంగం మొత్తం రివర్స్ అవుతుంది, ద్రౌపదిని వదిలిపెడతారు. ఆ శక్తివంతుడు ఎవరండి ఆ సభలో? భీష్ముడు. చూస్తూ ఊరుకున్నాడు. ఈ నలుగురు, దాన్నే శాస్త్రం కర్త కారయత చైవ ప్రేరకస్య అనుమోదక చత్వారి సమభాగిన అంటుంది. ఒక తప్పు చేసేవాడే కాదు, చేయమని చెప్పేవాడు, ప్రోత్సహించేవాడు, చూస్తూ సరిచేయగలిగే శక్తి ఉండి కూడా సరిచేయకుండా గుడ్లు అప్పగించి చూసేవాడు నలుగురికి సమానంగా ఉంటుందట పాపంలో భాగం. అందరూ దెబ్బతిన్నారు కదా. ఆ రకంగా ద్రౌపదిని అన్యాయంగా ఋతువులో ఉన్న స్త్రీమూర్తిని సభలో గిడ్చుకొచ్చిన నాడే వీళ్ళ ప్రాణాలు పోయినాయి. కానీ ముహూర్తం పెట్టి శుభలేఖలు రాసుకున్నారు. దుర్యోధనుడికి ఫలానా రోజులో వీడు తోటెర్రగా పడతాయి, దుశ్శాసనుడికి ఈ టైంలో వీడు రొమ్మెరుస్తా చీలుస్తాడు అని రాసి పెట్టాడు కృష్ణుడు ఆ రోజు, కాలస్వరూపుడు. కానీ కురుక్షేత్ర రంగంలో ఆ కార్యక్రమం, ఆ ఘనకార్యం అయింది. కానీ ముహూర్తం ఎప్పుడు పెట్టారు? సభలో ఆమెను విడిచుకొచ్చినప్పుడు ముహూర్తం పెట్టారు. దాన్ని జాగ్రత్త వినండి. పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులను చెంచద్గర్వుల ధార్తరాష్ట్రులను అని చంపించి గోవిందుడిపించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ 3 తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునన్ అంటున్నారు పోతన గారు. అంటే యుద్ధం అయిపోయింది, ధర్మరాజు గెలిచాడు, ధర్మపక్షం గెలిచింది. గెలిచిన తర్వాత ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. ఆయన కీర్తి 4 దిక్కులు వ్యాపించేట్టు చేశాడు. 3 అశ్వమేధయాగాలు చేయించాడు. మహాఖ్యాతి వచ్చేట్టు చేశాడు. దేవేంద్ర ప్రభావంతో అంతా అయిపోయింది. అయిన తర్వాత ఇక నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా అన్నట్ట కృష్ణుడు. నేను వెళ్ళొస్తా అనగానే అంటున్నాడు, మామయ్య తాతయ్య తాతయ్య అని వచ్చాడు. వచ్చింది ఒక ఆమె, ఎవరు? ఉత్తర. నా కడుపులో ఉన్న పిండం 3 నెలల పిండం మలమల మాడిపోతోంది, భయంకరం, తట్టుకోలేకపోతున్న అగ్ని బాధ, నన్ను కాపాడు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అన్నదండి ఉత్తర. ఎందుకంటే అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరు నామకస్తుల యొక్క మలమల మాడే కాలాగ్ని, అది ప్రళయాగ్ని, లోపల పిండాన్ని మార్చి పడేస్తోంది. ఆ బాధను తట్టుకోలేక ఉత్తర వచ్చి అడిగి అంటుంది, గర్భమందు కమల గర్భాండ శతములు ఇముడుకొని వహించు ఈశ్వరేశ, నీకు ఒక్క మానిని గర్భరక్షణము ఎంత బరువు నిర్వహింతుగాక. నీ కడుపులో 14 బ్రహ్మాండాలు పెట్టుకున్నావు తండ్రి, నిన్ను తప్ప నాకు శరణం ఏది లేదు ఈ లోకంలో. నా భర్త ఎవరంటే నీ చెల్లెలు సుభద్ర యొక్క ఇది. అటువంటి అభిమన్యుని చంపేశారు యుద్ధంలో అన్యాయంగా, పద్మవ్యూహంలో. నా కడుపులో ఒక్క పిండం ఉంది, దాన్ని కూడా మలమల మాడేట్టు చేస్తుంది, కాలాగ్నిలాగా వచ్చింది బ్రహ్మశిరు నామకాస్త్రం. నువ్వు కాపాడయ్యా, కడుపులో 14 లోకాలు పెట్టుకున్నా, నీకు ఒక్క ఆడదాని గర్భం కాపాడలేవా అన్నదట. ఆయన కాపాడాడు. కాపాడినటువంటి విషయం చెప్పాలంటే, ఇక సకల ప్రాణి హృదంతరాళములు భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడు అయ్యడన్ విరటజా గర్భంబుతా చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్థి అయి అడ్డమై పెరకట స్ఫూర్తి నడంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఆ కడుపులో ఉన్న పిండానికి వైష్ణవ మాయ గప్పాడట. వైష్ణవ మాయ ఎప్పుడైతే విష్ణు మాయ ఎప్పుడైతే చుట్టూ వచ్చిందో, ఇక బ్రహ్మశిరు నామకాస్త్రం వేడి ఏమీ చేయలేదు, చల్లగా పిండం సంతోషపడిందట. వెంటనే విష్ణు తేజస్సుతో బ్రహ్మశిరు నామకాస్త్రం రివర్స్ చేశారు. ఆయన వచ్చి వేయడంతో బ్రహ్మశిరు నామకాస్త్రం తుత్తు నీరైపోయింది. అంటే ఏ బ్రహ్మశిరు నామకాస్త్రం అయితే అగ్ని జ్వాలలతో లోపల ఉన్న పిండాన్ని బాగా కుతకుతలాడేట్టు చేస్తుందో, ఆ కుతకుతలాడకుండా ఉండటానికి ఏమో వైష్ణవ మాయ చుట్టూ కప్పేశాడు, దానికి హాయిగా కూలింగ్ ఏర్పాటు చేశాడు. ఇటు పక్క శివనామకాస్త్రాన్ని నిర్వీర్యం చేయాలి కదా, దానికి ఏం చేశాడు? విష్ణు తేజస్సును ప్రయోగించాడు. ఈ లోకంలో బ్రహ్మశిరు నామకాస్త్రం యొక్క శక్తిని ఎవ్వరూ తప్పించలేదు, కానీ ఒక్క విష్ణు తేజస్సు మాత్రమే ఎదుర్కోగలుగుతుంది. ఆ తేజస్సు తన చేతిలో పెట్టుకున్న వాడే కృష్ణుడు కాబట్టి కాపాడేశాడు. అయిపోయింది. వెంటనే వచ్చిందట, ఇక ఎళ్ళొస్తా అన్నట్ట. మళ్ళీ వచ్చిందట, నాయన అల్లుడా అనుకుంటూ వచ్చిందట. ఎవరు? కుంతి. అత్తయ్య అనగానే, అత్తయ్య
మహానుభావ వాసుదేవ అనంత అచ్యుత జగన్నాటక సూత్రధారివయ్య మహానుభావ కృష్ణ, ఎన్ని లీలలయ్యా నువ్వు, ఎన్ని కాపాడేవయ్యా నన్ను. 25 ఏళ్ల వయసులో భర్తను పోగొట్టుకు 5 పిల్లల్ని పెంచినటువంటి తల్లి అనాథగా దిక్కులేని దానిగా ఉంటే నువ్వే దిక్కై మమ్మల్ని కాపాడి నా పిల్లల్ని వాళ్ళ ధర్మబద్ధంగా యుద్ధంలో గెలిపించి రాజ్యం అభిషేకం చేయిస్తున్నావు నా కుమారుడికి తండ్రి వాసుదేవ, నీకంటే ఎవరయ్యా ఈ లోకంలోనూ. అమ్మా మా అత్తయ్య చేత నా రహస్యం తెలిసిపోయింది, నన్ను వాసుదేవ అంటున్నా అల్లుడా అనకుండా అని అనుకుంటే చూద్దాం ఏమన్నా నిజంగానే అనుకుందా, ఏమన్నా చూద్దాం ఇక తేడా వచ్చింది అనుకుంటున్నా మొదలుపెట్టాడు. తన ఇళ్ళతోడని దహ్యమానం బగు చతుగృహం బంధున చావకుండా కురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుత పుత్రుడు మడయకుండా ధాతరాశుడు సముద్ధతి చీరలువంగా ద్రౌపది మానం తొలగకుండా గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలు అనిలోన నలగకుండా విరటు పుత్రిక కడుపులో వెలయు చూలు. చూలు అంటే చూలింత అంటే తెలుసుగా, బాలింత అంటే ప్రసవం తర్వాత గర్భిణితో ఉన్నప్పుడు చూలింత అంటారు. ఆ చూలు అంటే లోపల పిండం ఉంటాం. ఆ చూలు విరటు పుత్రిక అంటే విరాటరాజు కుమార్తె ఉత్తర విరటు పుత్రిక కడుపులో వెలయు చూలు ద్రోణనందను శరవన్ని దృంగకుండా. ద్రోణనందను అంటే అశ్వత్థామ, శరవహ్ని అంటే శరం అంటే బాణం, వహ్ని అంటే అగ్ని, శరాగ్ని అంటే బాణాగ్ని. అశ్వత్థామ యొక్క బాణాగ్నికి కసుగందు కాకుండా పిండాన్ని కాపాడిన మహానుభావుడు అయ్యా కృష్ణ వాసుదేవ అన్న. ఎవరి తల్లి కడుపు బయట బజార్లో విడిచినాడు, దెబ్బ తగిలితే టించర్ వేయచ్చు, మందు వేయచ్చు, కట్టొచ్చు. తల్లి కడుపులో ఉన్న పిండానికి ఎవరన్నా చేస్తారండి వైద్యం? తల్లి కడుపులో బాణాగ్నిది మార్చి పడేస్తుంటే కాపాడగలిగే శక్తివంతుడు ఎవరండి? తల్లి కడుపులోకి దూరి పరమాత్మ. కాబట్టి ఆ ఉత్తర గర్భంలో ఉన్న పిండాన్ని కాపాడావు. నా పిల్లల్ని లక్క ఇంట్లో పెట్టి నన్ను నా పిల్లలకు కాల్చాలని ప్రయత్నిస్తే కాపాడేవయ్యా. ఎన్ని రకాలు కాపాడావు తండ్రి, ఎన్ని రకాలు కాపాడావు మమ్మల్ని అని చెప్పని యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయవయ్య ఘన సింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధిన్ అత్యాదర దృష్టితో గదినట్లుగా సేయుగదయ్య ఈశ్వరా. అంతట కృతి ఏమని, మహానుభావ పరమాత్మ, ఇన్నాళ్ళు నేను ఇక్కడ నా కుమారులు తండ్రి లేని పిల్లల్ని కాపాడిన తల్లిగా నేనుంటే, నేను భర్త లేని భార్యగా నేనుంటే, నాకు అండదండవై ప్రతిదీ కూడా నువ్వే నాకు సహాయకుడివై, తండ్రి నువ్వే, అన్నీ నువ్వే నా పిల్లల్ని కాపాడుతూ ధర్మపక్షాన్ని నిలబెట్టి నా పిల్లల్ని యుద్ధంలో గెలిచేట్టు చేసి ఇవాళ రాజుని చేశావు కదయా ధర్మబద్ధంగా. విధంగా నన్ను నా పిల్లల్ని కాపాడిన మహానుభావ, ఇప్పటి వరకు నా పిల్లల కోసం నేను ఇక్కడ ఉన్నానంటే ధర్మపక్షాన్ని నిలబెట్టి నా కొడుకుకి రాజ్యం కోసం కాదు ధర్మం గెలవటం అనుకున్నాను, అయిపోయింది. అధర్మం పాలైన వాళ్ళంతా పోయారు. ఇప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటే కనుక మా అబ్బాయి రేపటి నుంచి రాజు అయితే రాజమాతగా ఉండి భోగాలు అనుభవించడానికి కూడా చూస్తుంది కొంతి. ఏదో ఇన్నాళ్ళు ధర్మం కోసం చూస్తుంది అనుకున్నాం, ఆయనకు ఒక కొడుకు రాజు అయితే కూడా అన్యాయం చూస్తుంది అని అనుకుంటారు. అది అన్యాయం. ఇన్నాళ్ళు నా బాధ్యత కర్తవ్యంగా నేను ఇక్కడున్నా, ఇక నుంచి నా పిల్లల మీద మోహాన్ని కట్ చేసి తొలగించేసి, నా పిల్లలు అత్తింటి వాళ్ళు, నా పుట్టింటి వాళ్ళు ఎవరు? నువ్వు యాదవులు, యదువంశం వాళ్ళు. అటు కూడా నాకు మోహం వద్దు, ఇటు వద్దు, అటు వద్దు. ఇక నాకల్లా ఒక్కటే, నేను భక్తురాలిగా ఉంటూ నా మనస్సు నిరంతరం రకరకాలుగా వంకర టెంకర్లుగా తిరిగే ఆలోచనలతో కూడుకున్న నా మనస్సుని గంగా ప్రవాహాన్ని గంగ సముద్రంలో ఎట్టయితే కలుస్తుందో, నీ కాళ్ళ దగ్గర నీ పాదముల కృష్ణ భక్తి అనే మహాసముద్రంలో వంకర టెంకర్లతో తిరిగేటువంటి నా మనస్సు అనేటువంటి గంగా నదిని నీ పాదములనే కృష్ణ భక్తి అనే మహాసముద్రంలో నిరంతరము ఎల్లప్పుడూ సంయోగం చేసి సత్సంగం చెందిండే విధంగా నా మనస్సుకు అనుగ్రహం ఇవ్వయ్య కృష్ణ అని ప్రార్థించింది కుంతిది. చేసి కృష్ణ పరమాత్మకు అనుగ్రహం, అమ్మ ఇంకా టైం ఇచ్చేటైతే మా అత్తయ్యకి నాకు రహస్యాలు మొత్తం గెలగబడ్డ పెడుతుందేమో అని వెంటనే వైష్ణవ మాయిగా పెట్టాము మీద. అల్లుడా ఎటు వెళ్తున్నా అల్లుడా అందట. ఇప్పుడు నాకేమో వాసుదేవ అనంత అచ్యుత అన్నది. అల్లుడా ఎటు వెళ్తున్నా అల్లుడా అంటే అత్తయ్య అటు ద్వారకు వెళ్తున్నా అన్నాడు. అమ్మ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా అంటే ఈయన వచ్చాట బావగారు ధర్మరాజు. బావా
ఏంటి బావా అన్నట్టు. ఏంటయ్యా గెలిచావు, నీ పదవి వచ్చింది, ప్రమాణ స్వీకారం చేస్తావు, చెయ్యి. నేను వచ్చి 4 నెలలు అయింది, వచ్చా రాయబారాలు పోయొచ్చా, తప్పదంటే యుద్ధం చేయించా, అంతా అయిపోయింది, ఏడొస్తా అంటే లేదు బావా నేను రాజ్య పదవి చేయదలుచుకోలేదు అన్నట్ట. ఏమైందో ఇంతకు ఏమైంది నీకు? లేదు బావా, కురుక్షేత్రంలో ఎంతో మందిని చంపాం కదా. ఎందుకు చంపా? నేను చంపించా, నా రాజ్య పదవి కోసం నేనే చంపించా అన్నట్టు. నువ్వు కాదురా నేను చంపిందంటే లేదు బావా నేనే చంపించా. లేకపోతే ఒక పని చేస్తారా, నీ పాపం పోవటానికి ఒక యాగం చేద్దాం అంటే కళ్ళు కుండని కడగటానికి కళ్ళు పెట్టి కడిగితే కళ్ళు వాసన పోతుందా అన్నట్ట. కళ్ళు కుండని కళ్ళుతో కడిగితే కళ్ళు వాసన పోతుందా? పోదు. యాగం చేస్తే మళ్ళీ పశువుని చంపాలి కదా. యుద్ధరంగంలో ఎవరో చంపారు, పాపం తగ్గింది, నేను బాధపడుతుంటే నువ్వెవరో చంపి మళ్ళీ యాగం చేయమంటావు బావా అన్నట్ట. వీడికి ఎట్టయితే లాభం లేదు, వీడికి శరీరానికి రాలే రోగం, శరీరానికి వస్తే వీళ్ళందరూ లేకపోతే 200 మెక్సాల్ 200 ఇస్తారు హోమియోపతులు. మరి మనసుకు రోగం వస్తే ఏం చేస్తారు? శరీరానికి బాధ ఉంది, కాలు నొప్పి, కడుపు నొప్పి అంటే మందు ఇస్తారు. ఈ లాభం లేదండి, మనసు నాకు నిలబట్లేదంటే నువ్వు ధ్యానం చేయి, భరద్వాజ్ మాస్టర్ గారు ఎదుట కూర్చొని సాయిబాబా దగ్గరికి అంటారు. ఇప్పుడు అది చెప్పాలి ఎవరికి? ధర్మరాజుకి మెడిసిన్స్ పనిచేయవు, బోధలు పనిచేస్తాయి. ఆ బోధలు ఏం చేశాడు? భీష్ముడి దగ్గర తీసుకెళ్తాడు. దాన్ని మనం సాయంత్రం 7 నుంచి జరిగే సత్సంగంలో చెప్పుకుందాం. అందరూ కూడా ఇవాళ ఒక్క రోజుకి అందరూ ఈ ఊరు వాళ్ళేనా, పొరుగురు నుంచి వచ్చిన చూడండి 7 నుంచి 7:45 సత్సంగంలో అది చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు 5:15 అయింది కాబట్టి 2:15 నుంచి 5:15 3 గంటలకు. ఎందుకంటే నేనేదో చెప్తా కదా, మీ యొక్క ఇది కూడా నేను చూడాలి కదా. 3 గంటలు కూర్చోవడం అంటే తమాషా ఏం కాదండి. ఇది సార్ మీరు కూడా ఇటు వస్తారు. నమస్తే సార్, మేడం చెప్తా ఉంటే వీడియోలో ఎంతో శ్రమకు వచ్చి మనం అడిగిన తడవని కూర్చున్నారంటే ఒక్కసారి నేను చూసానేమో అనుకుంటున్నాను. నేనైనా కొద్దిగా ప్రత్యేక అవసరాల కోసం బయటికి వెళ్ళడం జరిగింది. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నా 32 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసిందంటే లక్ష్మి గారి సత్సంగంలో కూడా కొంతమంది అటో ఇటో తిరగడం ఏదో చేసేవాడు. మొట్టమొదటి వారు హెచ్చరించారు, వాలంటీర్గా కూడా తిరగడానికి లేదండి, కరెక్ట్గా ఉండగాలండి, ఎవరికి దప్పికైతే వాళ్ళు వెళ్ళి మంచిలు తాగుతారు, అది డిస్టర్బ్ చేయొద్దన్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు చేస్తూ మీరందరూ క్రమశిక్షణ పాటించి వారు చెప్పినటువంటి దాన్ని ఆచరించడం కోసం శక్తిగా ప్రయత్నిస్తే లక్ష్మి గారు ఒక మాట మాట్లాడతారు. బాబాని శ్రీ మాస్టర్ గారిని నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. మన మందిర నిర్వాహకులని మనకి మంచి భాగవత ప్రవచనాన్ని అందించినటువంటి వారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. నేను ప్రతి సంవత్సరము 2 సార్లు చాలు, ప్రతి సంవత్సరం 2 సార్లు మందిర నిర్వాహకులకి భాగవతమే ఎందుకంటే భాగవతం చాలా పెద్దగానే ఉంటుంది. ఈ భాగవతం మీద వారి ఇష్టం. వారు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు వచ్చి నిర్వహించమని నిర్వాహకులకి విన్నపం చేసుకుంటున్నా. వారికి ఈ ప్రవచనం మనకి వినిపించిన వారికి కూడా ప్రార్థించుకుంటున్నాము. అంటే నేను రాలేకపోవచ్చు, అలా అనుకోకూడదు. అది అందుకోసం చెప్తున్నా, అంటే రాలేకపోవచ్చు అందుకే మానేకూడదు, వచ్చినప్పుడే అనుకోకూడదు. కానీ ఈ భాగవతాన్ని మనం తప్పకుండా ప్రతి సంవత్సరానికి 2 సార్లు మాత్రం ఇటు మందిరంలో నిర్వహించే వారికి, వారు చెప్తున్న వారికి నిర్వహించుకుంటున్నాం. జరగాలని చాలా ఎంతో ఆనందం అనిపించి ఎంతో ఇదనమాట. అందుకని మనం మాస్టర్ గారిని బాబాని ప్రార్థించుకున్నాం. 2 రూపాల్లో ఉన్నటువంటి భగవంతుడిని ప్రార్థిద్దాము. అందరూ దీంట్లో వచ్చినప్పుడు మాత్రం అందరూ పాల్గొని చక్కగా రికార్డుని మాత్రం తప్పకుండా వాటిని కూడా ప్రార్థిస్తున్నాము. సంవత్సరానికి 2 సార్లు. ఒక్క నిమిషం మాత్రం కూర్చోగలనా? మనం ఎంతో శ్రమకు వచ్చి వచ్చినటువంటి వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా మనకి చిరుకానికి అంతే ఏమీ లేదు మనకి.